కాన్ఫ్లిక్ట్ ఆఫ్ లా ఇప్పుడు వారు మాట్లాడిందంటే అంటే మనం అందరం విర్ ఆల్ లెర్న్డ్ అండ్ లా ఒబీడియంట్ సిటిజన్స్, బట్ నిజంగా కూడా కోర్టు దగ్గర కాపీ లేకుండా జడ్జిమెంట్స్ వస్తున్నాయంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యావ్ టు లుక్ ఇన్ టు. ఒకటి. రెండు, వారు అన్నట్టు పోలీస్ నోటీస్ ఇచ్చినప్పుడు రావద్దు అన్నప్పుడు రావద్దు, వస్తే బాధ్యత తీసుకోవాలి నెంబర్ 1. 2, వస్తే సినిమా చూడడానికి నేరుగా వచ్చిపోయినా కూడా ఆ 25 మంది పర్సనల్ ఎవరైతే డిప్లాయ్ చేశారో పోలీస్ వాళ్ళు దే కుడ్ హ్యావ్ టేక్ కేర్. బట్ ఒక ప్రొసెషన్ లాగా, ర్యాలీ లాగా, రోడ్ షో లాగా వస్తే జస్ట్ జరిగింది ఏంటంటే అల్లు అర్జున్ గారు వచ్చిపోయినా ఇంత జరిగి ఉండేది కాదు. దట్స్ ఏమంటారు, ఇగ్నోరబుల్ అఫెన్స్ కింద ఉంటుండే. ఎప్పుడైతే రోడ్ షో అన్నారో మొత్తం ఒకే మీద పడి షేక్ హ్యాండ్లు ఇవ్వడానికి వచ్చే క్రమంలో ఆమె నలిగిపోయి చనిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక గంట కూడా ఆయన ఫ్రీడమ్ని హరించకూడదు అనుకున్న కోర్టులకి పోయిన ప్రాణం ఎందుకు కనబడతలేదు? క్లియర్. నేనేమంటున్నా, దానికి ఎవరు హూమ్ యు ఆర్ మేకింగ్ రెస్పాన్సిబుల్ అంటున్నాను. ఫిలిం తీసినోడు ఒక్కసారి ప్రొడ్యూసర్ కాదు, థియేటర్ కాదు, ఆ ప్రొడ్యూసర్ సినిమా తీసినందుకు ఆమె చనిపోలేదు, థియేటర్ మూవీ ప్లే చేసినందుకు ఆమె చనిపోలేదు. జస్ట్ ఎక్స్క్లూజివ్ హీరో వచ్చిండు, ఆ వచ్చింది కూడా ఒక రోడ్ షో లాగా వచ్చిండు. ఈజ్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్సిడెంట్. ఇంత ఇప్పుడు ఇదే విషయంలో మనం షోకి ముందు మాట్లాడుకున్నట్టుగా ఒక పబ్లిక్ దీనిలో పోయినప్పుడు కొంచెం మనము సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవాలి. మదర్ తెరిసా విగ్రహావిష్కరణకు చిరంజీవి గారు పోతే అక్కడ పెద్ద గ్యాదరింగ్ ఉంది అంటే ఆయన విత్డ్రా చేసుకున్నారు అనే వి షుడ్ లెర్న్ ఫ్రమ్ దట్ కదా. ఆ రోజు స్టాంపెడ్ ఏ రేంజ్ లో అయిందంటే ఆయనకే ఊపిరాడలేదు, వెనక్కి వచ్చేసి. నేనేమంటున్నా, మీరు పబ్లిక్ లో పోయినప్పుడు మీ బౌన్సర్స్ కూడా ఇది ఏ చట్టం కింద పర్మిట్ చేస్తూ కైండ్లీ జడ్జి గారు మన ఎన్లైటన్ చేయాలా? నేనేమంటున్నా, బౌన్సర్స్ కూడా దే ఇల్ ట్రీట్ పీపుల్ లైక్ ఎనీథింగ్. అక్కడ పోయిన అభిమానులను గుంజి అవతలేస్తే ఎక్కడో పడుతుంటాడు వాడు, కాలో చెయ్యో కన్నో. మెయిన్ గా సినిమా వాళ్ళకు ఉండే బౌన్సర్స్ గా వీళ్ళు చాలా ఓవర్ యాక్షన్ ఉంటుంది. పోలీస్ కంటే ఎక్కువ పవర్స్ ఉన్నట్టుగా వాళ్ళు చేస్తుంటారు. అంటే ఈయన చెప్పినట్టుగా ఒక ప్రొసెషన్ లాగా వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే రోప్ పార్టీ పెట్టుకుంటారు. రో పార్టీ వల్ల ఏమవుతుందంటే జనం రాకుండా ఉంటారు అనమాట, అటు ఇటు పాసేజ్ ఉంటుంది, జనం కూడా మీద పడకుండా స్టాంపేడ్ అవ్వకుండా ఉంటుంది. ఆ రో పార్టీ పెట్టుకోవాలి వాళ్ళు. మరి ఆ రో పార్టీ ఎందుకు పెట్టుకోలేదు? మరి ఎందుకు రో పార్టీ పెట్టుకోవాలి? పోలీసు ఉంటే పోలీసు పెట్టాలి, వాళ్ళ బౌన్సర్స్ రో పార్టీ పెట్టుకోవాలి. అదంతా ఆర్గనైజర్స్ చేయాల్సిన వద్దన్నదే